ఏంటదినా మీరేం మాట్లాడరేంటి? ఆ నూనెంటండి? పకోడీలు వేస్తారేమో. అక్క, వీడితో వైద్యం ఏంటి? అయినా నువ్వు ఎప్పుడైనా ఇలాంటి వైద్యం చూసావా? ఏమైంది మీ ఇద్దరికి ఇవాళ? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఆయన వీటిలో ఎంత ఎక్స్పర్ట్ అయితే జగదాత్రి వాళ్ళు పిలుస్తారు. యువరాజ్, గురువు గారు మనకి అన్ని ట్రీట్మెంట్స్ గురించి చెప్పి అవి ఎందుకు చేస్తున్నారో చెప్పాకే వైద్యం మొదలు పెడతారు. ఇవాళ మీరు లేవకుండా ఎలా ఉంటారో చూస్తాను అత్తయ్య గారు. ముందుగా ఈ ఐసు మీద ఆవిడ్ని నిలబెట్టి ఆవిడ్ని పట్టుకునుంటే చచ్చుబడిపోయిన కాళ్ళ నరాలు చలికి ఒక్కసారిగా ఉత్తేజం చెందుతాయి. అలా నుంచున్నప్పుడు సూదులతో గుచ్చి వేడివేడి నూనె చేతి మీద పోస్తే చచ్చుబడిపోయిన నరాలు మామూలుగా మారి మీ అమ్మగారు మళ్ళీ ముందులా నడుస్తారు. సూపర్. అక్క, ఎవరు ఏమైనా అనుకోండి, నేను మాత్రం ఈ పనికి అస్సలు ఒప్పుకోను. సూదులతో కూర్చడం ఏంటక్క? ఎప్పుడైనా విన్నావా? దాన్ని ఆక్యుపంచర్ అంటారు. ఇలాంటిది నేను విన్నాను. నువ్వు టెన్షన్ పడి పిన్నిని భయపెట్టకు. ఎంతైనా కన్నతల్లి కదా, ఇలా ఇబ్బంది పడ్డం చూడలేకపోతున్నాడేమో అక్క. అవునొద్దినా, నాకు తెలిసి ఈ ట్రీట్మెంట్ అయ్యే వరకు నిషికాని యువరాజ్ని రూమ్ లో ఉండమని చెప్పడం బెటర్. వెళ్ళండి, కరెక్ట్ గా చెప్పారు సిస్టర్. వెళ్ళండి బామర్ది, వెళ్ళండి. అత్తయ్య లేచి నడిచాక మిమ్మల్ని ఇద్దరిని పిలుస్తాం, మీరు వెళ్ళండి. ఏం అవసరం లేదు, మేము ఇక్కడే ఉంటాం. సరే, కానీ ట్రీట్మెంట్ మధ్యలో డిస్టర్బ్ చేయకండి. గురువుగారు, మీరు ఆ ట్రీట్మెంట్ మొదలు పెట్టండి. అమ్మా జగదాత్రి, ఆవిడకి ముందుగా కొన్ని నీళ్లు తాగించు. సరేనండి. బలిచ్చే ముందు మేకని సిద్ధం చేసినట్టు చేస్తున్నారేంది? అత్తయ్య గారు, నీళ్ళు తాగండి. అలా అనకూడదు, తాగండి. సరే, ఆవిడ్ని తీసుకొచ్చి ఐస్ మీద నిలబెట్టి పట్టుకోండి. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు కదా, రండి పట్టుకోండి. అరే వద్దు వద్దు బావా, బామర్ది చెప్పేది విను బావా. నీకేం తెలియదు. దాత్రి, వేడి వేడి నూనెంటే నాకు భయంగా ఉంది. పిన్నికి ఏమీ కాదు కదా? ఏం కాదు కేదార్. నిజం బయటపెట్టడం కోసం పిన్నిని కష్టపెడుతున్నామని ఆల్రెడీ బాధగా ఉంది. మళ్ళీ ఏమైనా అయితే ఆ బాధను నేను తట్టుకోలేను. నాకు తెలుసు, నేను ఆల్రెడీ గురువు గారికి చెప్పాను. విషయం అంత దూరం రాదు. ముందే అత్తయ్య భయపడి ఆవిడికి పక్షవాతం లేదని బయటపడిపోతుంది. ఒకవేళ అంత దూరం వస్తే ఆయనే ఏదో ఒకటి చెప్పి ఆపేస్తారు. నువ్వేం టెన్షన్ పడకు. సరే. అరే వద్దు వద్దు బావా, వద్దు. వద్దు బావా, వద్దు. కాచి, అరే వద్దు కాచి, నా మాట వినండి కాచి. కాచి వదిలేయండి. ఇప్పుడు ఎలా నిషి? చలనం ఉందా? ఈ పాటికే తెలియాలి. ఏమ్మా, చలనం వచ్చిందా? రెండో విడత మొదలు పెడతాను. పెట్టండి పెట్టండి. పెట్టండి పెట్టండి.
శిష్య ఇవ్వు. ఏమ్మా చలనం వచ్చిందా? లేదు లేదట. చలనం ఏమన్నా వచ్చిందా? లేదంట. అత్తయ్య గారు, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే చలనం వచ్చినట్టే కదా? లేదంట. అమ్మత్తయ్య, చలనం లేకుంటే కళ్ళల్లో నీళ్లు. చెప్పు నిషి. నూనె కాస్తున్నారు కదా, ఆ పొగకొచ్చినట్టుంది వదినా. ఇంకా చలనం రాలేదంటే శిష్య ఆ కాచిన నూనెటివు. శ్రీమద్రమారమణ గోవింద హరి గోవింద ఇవ్వు. నా కాళ్ళు పని చేయడం లేదు. వద్దు, చంపేస్తారా నన్ను? నా కాళ్ళు పని చేయట్లేదమ్మోయ్. అయ్యో, చంపేస్తారా నన్ను? అమ్మో, నా కాళ్ళు పని చేయట్లేదమ్మోయ్. అయ్యో, నాకొద్దు. అమ్మో, నన్ను చంపేస్తాను, నన్ను చంపేస్తాను. అబ్బోడా, నన్ను చంపేస్తున్నారా? అబ్బోడా, వద్దు, నా కాళ్ళు పని చేయట్లేదురా. అయ్యో, ఏం చేసేదిరా ఇప్పుడు? అమ్మో, నా కాళ్ళు, అమ్మో, అబ్బో, నా కాళ్ళు పని చేయట్లేదు. ఎటు బోల్రా నేను? అయ్యో, అమ్మో, 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 నా కాళ్ళు, అమ్మో, నా కాళ్ళు. అమ్మో, నా కాళ్ళు పని చేయట్లేదమ్మోయ్. చంపేస్తున్నారమ్మో, చంపేస్తున్నారా నాయనో? మంట, మంట. నా కాళ్ళు పని చేయట్లేదంటే ఏదో ఒకటి చేసి చావురా. సిస్టర్, మీరు చెప్పింది కరెక్టే. అమ్మో, అత్తయ్యకి ట్రీట్మెంట్ బాగా పనిచేసింది, బాగా పనిచేసింది, బాగా పనిచేసింది, బాగా పనిచేసింది. అవును జగదాత్రి, పిన్నికి పెరాల్సిస్ పోయింది, మళ్ళీ మామూలు మనిషి అయిపోయారు. ఇదంతా గురువుగారి ట్రీట్మెంట్ గురుగారు వల్లే. మీకు నమస్కారం. అసలు ఇదొక ట్రీట్మెంటే కాదు దినా, ఒక ట్రీట్మెంటే కాదు దినా, ట్రీట్మెంటే కాదు దినా, ట్రీట్మెంటే కాదు. ఇది ట్రీట్మెంట్ కాకపోతే మరి పిన్ని ఎలా నడవగలిగారు? పెరాల్సిస్ ఎలా పోయింది? ఎందుకంటే అసలు అత్తయ్య గారికి పక్షవాతం వస్తేనే కదా పోవడానికి, వస్తేనే కదా పోవడానికి, వస్తేనే కదా పోవడానికి. ఏం మాట్లాడుతున్నావే? తమాషాగా ఉందా? వైద్యం అన్నది నువ్వే, మళ్ళీ కాదు అంటున్నది కూడా నువ్వే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? ఊరుకోక ఇంకొక నాటకం ఆడతారా నిష్క? ఒక నాటకం ఆడతారా నిష్క? నాటకం ఆడతారా నిష్క? నాటకం ఏంటి కేదార్? మీరంతా ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకి పిచ్చి పట్టి ఏదేదో మాట్లాడుతున్నారక్క. నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. అమ్మకి నయమైంది, అది చాలు మనకి. మీ హెల్ప్కి చాలా థ్యాంక్స్ అండి. మీకు ఎంత కావాలో చెప్పండి, నేను మీకు ఇచ్చేస్తాను. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళండి. ఆగు యువరాజ్, ఆగు యువరాజ్, ఆగు యువరాజ్, ఆగు, ఆగు, ఆగు. వదినా, వీళ్ళ నటన మీ కళ్ళ ముందు బయట పెట్టించి మీకప్పుడు నిజం చెప్దామని మేమిన్ని రోజులు ఆగాం.
అసలు అత్తయ్య గారికి పక్షవాతమే రాలేదు వచ్చినట్టు నటించారు అమ్మా కేదార్ పేరు మీద మీరెక్కడ ఆస్తి రాస్తారో అని భయపడి మిమ్మల్ని ఎలా ఆపాలో తెలియక ఈ నటన మొదలు పెట్టారు. నాన్నగారు రాసిన వీలునామని లాయర్ చేత చదివించి నాన్నగారు చెప్పినట్టు చేద్దామని అది వీళ్ళు అనుకూలంగా మార్చుకుని దాన్ని అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి పంపించాలని ప్లాన్ వేశారు. పిన్ని, జగదాత్రి వాళ్ళు చెప్తుంది నిజమా 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 ఇదంతా నటన. ఇంత వివరంగా చెప్పాక కూడా ఇంకా వివరాలు అడుగుతారేంటి వదినా? జగదాత్రి సిస్టర్ చెప్పింది 100కి 100 నిజమయ్యే ఉంటుంది. ఆస్తి మీద ఆశతో ఇంతకు దిగజారుతారా? మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి అసహ్యం పెరిగిపోతుంది. అయ్యో అమ్మే 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 నేను చెప్పేది వినమ్మే. అమ్మే ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి పిన్ని, ఏం చెప్పకండి. వయసులో పెద్దవారు కాబట్టి ఏమీ అనకుండా అనలేక వదిలేస్తున్నాను. ఏ ఆస్తి కోసమైతే మీరిదంతా చేశారో అదే ఆస్తిని ఇప్పుడే మీ కళ్ళ ముందే కేదార్ పేరు మీద రాసేస్తా. వదినా అక్క 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 అయ్యో అమ్మే అమ్మే అయ్యో అమ్మే నిషి చెప్పు నిషి. అమ్మే అమ్మే అంత పని చేయకమ్మే. కూర్చొని మాట్లాడుకుందాం. అక్క తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు, నిదానంగా ఆలోచించే నిర్ణయం తీసుకుందాం. వదిన వదిన ఆగుదినా. తప్పైపోయి ఉండదమ్మే. నా మాట వినమ్మే. అమ్మే. వదినా అమ్మే వద్దమ్మే. సంతకం పెట్టకమ్మే. అమ్మే వద్దమ్మే. అమ్మే నీకు దండం పెడతానమ్మే. అక్క విను. కేదార్, వదిన వద్దుదినా, సంతకం పెట్టద్దు ప్లీజ్. సంతకం పెట్టద్దు, సంతకం పెట్టకండి వదిన, సంతకం పెట్టకండి ప్లీజ్. వదిన సంతకం పెట్టకండి వదిన, వద్దుదినా ప్లీజ్. సంతకం పెట్టకండి, వద్దు సంతకం పెట్టకండి వదిన. వదిన సంతకం పెట్టకండి, వద్దు మీరు సంతకం పెట్టకండి నిషి, వదిన. నిషి. వదిన ప్లీజ్ సంతకం పెట్టకండి. అమ్మా బంగారం, ఏంటి ఇదంతా కళ? వదిన సంతకం అంటున్నావు ఏం నిషి? ఏమైంది? కళ్ళ ముందు జరగబోయేది కల్లోకొచ్చినట్టుంది అంతే కదా నిషి? ఏదో గుర్తుకొచ్చింది వదిన, అంతే. మీరు కానివ్వండి గురువుగారు. ఏమైంది నిషి? అత్తయ్య నొప్పికి తట్టుకోలేక బయటికొచ్చి అందరి ముందు నిజం బయట పెట్టినట్టు కలొచ్చింది. మనం కాని అత్తయ్యని ఇప్పుడు ఇలా చేయకుండా ఆపకపోతే కలలో వచ్చింది కళ్ళ ముందు జరుగుతుంది. యువరాజ్, మీ అమ్మ మన ప్లాన్ ని బయట పెట్టకూడదు అంటే అత్తయ్యని మనమే పట్టుకోవాలి. సరే వెళ్ళి పట్టుకుందాం. పద పద. అత్తయ్య అమ్మా ఏం ఏం కాదు, కాదు, ఏం కాదు అత్తయ్య, ఏం కాదు, ఏం కాదు. ఏం కాదు. ఏం కాదమ్మా. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య, అమ్మా అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? అమ్మా అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య, వదిన, పిన్ని, అత్తయ్య, పిన్ని, అత్తయ్య, పిన్ని. ఏమైంది అత్తయ్య? లేవండి అత్తయ్య. అమ్మా ఏమైందమ్మా? అత్తయ్య. అమ్మా పిన్నికి ఏమైంది యువరాజ్? ఏమవడం ఏంటొదినా? ఈ వైద్యంతో అత్తయ్య ప్రాణాలు తీసేలా ఉన్నారు. ఎంత వద్దని చెప్పినా విన్నారా? ఇప్పుడు చూడండి, మీ వల్ల అత్తయ్య కళ్ళు తిరిగి పడిపోయారు. ఇలాంటివన్నీ వద్దని చెప్తే నా మాట వినే వాళ్ళు ఇంట్లో ఎవరూ లేరు. అక్క అమ్మ లేచి తిరక్కపోయినా పర్వాలేదు, ప్రాణాలతో నా ముందుంటే చాలు.
ఇలా అవ్వడానికి కారణం మీరే. మిగులున్న ఈ కొంచెం ప్రాణాన్ని కూడా తీసేయకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. తీసుకెళ్దాం పద. పిన్ని, అత్తయ్య, అయ్యో నిషి, నేను లేనప్పుడు కిచెన్లోకి ఎవరైనా వచ్చారా? ఈవినింగ్ అత్తయ్యని చూడటానికి గెస్ట్లు వస్తే నేను కాచి వాళ్ళకి కాఫీ పెట్టి స్నాక్స్ ఇచ్చాం. ఏంటి, కాఫీ స్నాక్స్ కి ఇంత యుద్ధం చేశారా? ఎవరు రైస్ తినరు, అందరికి చపాతీలు చేసాయి. సరే. మీ చెల్లిని మా చెల్లిని తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టొచ్చు. ఎప్పుడు చేయని పని కదా. అప్పుడప్పుడు చూపించాలి. ఇంకా ఏ, ఏం చేస్తున్నావు? క్లీనింగ్. నువ్వు వెళ్ళి హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉండు. నేను ఇవి క్లీన్ చేసి హాఫ్ అన్ అవర్లో వంట పూర్తి చేస్తా. టీవీ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారులే, ఇద్దరం కలిసి క్లీన్ చేసి వంట చేద్దాం. ఏమొద్దు, నువ్వు వెళ్ళు, ఇవన్నీ నేను చూసుకుంటాను. నా భార్య ఇక్కడ ఒక్కతే కష్టపడుతుందని తెలిసాక కూడా నన్ను వెళ్ళి ఎలా కూర్చోమంటావు? ఇది నాకు కష్టం కాదు, ఇష్టం. అందరికీ ఏం కావాలో ఉండి పెట్టడం, నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకోవడం నాకు ఇష్టం. అలానే నా భార్యకి ఇష్టమైన పనిలో నేను పాలు పంచుకోవడం నాకు ఇష్టం. సరే. రావు గారు మన షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ అన్ని కొనేసే ప్లాన్లో ఉన్నారని రావు పిఏనే నాతో చెప్పారు మేడం. అదే జరిగితే మన కంపెనీలో 70% షేర్స్ రావు చేతుల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడిక కంపెనీ మొత్తాన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. మేనేజర్ గారు, ఈ కంపెనీలో ఇటుక పేర్చుకుంటూ వచ్చింది ఇలా ఒకరి చేతుల్లో పెట్టడానికి కాదు. షేర్స్ రావు గారు కొనడానికి వీల్లేదు. దానికి ఏం చేయాలో చెప్పండి. ఏముంది మేడం, రావు గారు ఆఫర్ చేసిన దానికంటే మనం ఎక్కువ ఆఫర్ చేయగలిగితే అప్పుడు వాళ్ళు షేర్స్ మనకే అమ్ముతారు. అన్ని షేర్స్ ఒకేసారి కొండవంటే అటు ఇటుగా ఒక 24 crores అన్నా అవుతుంది. మేడం, మనకి 2 days టైం ఉంది. ఏం చేసినా అంతలోపే చేయాలి. అంత డబ్బు ఇంత షార్ట్ నోటీస్లో అంటే కష్టం. సరే, గచ్చిబౌలి దగ్గర నా పేరు మీద ఒక ల్యాండ్ ఉంది. ఈజీగా 30 crores ఉంటుంది. కానీ మనం 25కే అమ్ముదాం. ఓకే మేడం. మధు గారితో మాట్లాడి పొద్దున్నయ్యేసరికల్లా నాకు ఒక బయ్యర్ కావాలని చెప్పండి. 2 daysలో డీల్ అయిపోవాలి. అలాగే మేడం.
రేపు పొద్దున్నే బయర్ని అడ్వాన్స్తో తీసుకొస్తాం మేడం. సరే మేనేజర్ గారు. వెళ్ళొస్తాం మేడం. మేనేజర్ ఇంత రాత్రి వదినతో మాట్లాడటానికి వచ్చాడంటే ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది యువరాజ్. అవును నిష్క, ఎందుకు వచ్చారో అక్కనడిగి తెలుసుకుందాం.